నాకు కాలు నొప్పులు వచ్చినాయి సార్. నాకు తినడానికి కూడా కష్టంగా ఉంది, బతికే పని చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. నాకు ఏమీ లేదు, నాకు తినడానికి నాకు ఎవరు లేదు, నాకు తినే కొడుకు ఏమి లేదు. నాకు సార్ నా భర్త చనిపోయి చాలా రోజులు కష్టపడి పని చేసే గుడికి నాకు కాలు బాగాలేదు. 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇట్లా వచ్చిన పింఛన్ లెక్క మెడిసిన్ గుడి సరిపోవడం లేదు. తినే కష్టంగా ఉండదు నాకు. తినేకి ఏదన్నా సహాయం చేయండి. కష్టం చేయాలన్నప్పటికీ నాకు కాలు లేదు. నమస్కారం అందరికీ. అక్క పేరు రామక్క. మనం చూస్తున్న వచ్చేసి బ్రహ్మగారిపేట దగ్గర అంగంపల్లె. అక్క పరిస్థితి చాలా దయనీయంగా. ఒక్కొక్క అనారోగ్యం పాలైంది. ఆమెకి ఏంటంటే కాలు ఒకటి ఇరిగి ఆమె పరిస్థితి చాలా నచ్చలేని పరిస్థితి ఉంది. అంటే రోజువారీ జీవనం అంటే కనీసం పనికి వెళ్ళలేదు, కూలికి కానీ వెళ్ళిన పరిస్థితి చాలా దయనీయంగా. ఈ విషయం మనకు ఇక్కడనే ఆశా కార్యకర్త కటార్ లక్ష్మీ అక్క ద్వారా తెలుసుకొని ఈరోజు మనం ఈ వినాయక ఫౌండేషన్ టీం అంతా అమ్మవరం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంటి పరిస్థితి ఇక్కడ చాలా, ఇక్కడ ఇల్లు కానీ రెంటెడ్ ఇల్లే మాత్రమే. ఒక 3 నెలల వరకు ఆమెకు హ్యాపీగా వండుకొని ఇంట్లో తినడానికి అవకాశం ఉంది. చాలా థ్యాంక్ యూ సునీల్ అన్న. మీరు చేసిన సహాయంతో ఈ పేద తల్లి 3 నెలల వరకు మంచి ఆహారం వండుకొని తినడానికి మంచి అవకాశం ఇచ్చారు. మీ దాతృత్వ గుణానికి శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాము. నాకు ఎవరే కానీ సాయం చేయలేదు. నేను తినేదాన్ని కూడా కష్టంగా ఉంది. కాళ్ళు పనికి పోవాలంటే ఈ రోజు నాకు తినేదానికి ఎంత ఇచ్చినందుకు చాలా వందనాలు ఉన్నా. కూరగాయలు అయితేనే, బియ్యం రైస్ అయితేనే, ప్రతి ఒక్క వస్తువు ఇచ్చినావన్నా నాకు తినేదానికి. అమ్మా నీకు చాలా వందనాలు ఉన్నా. నీకు చేసిన మేలుకు నేను మీకోసం ఏం ప్రార్థనలో నేను ఏం చేయాలో, ఏ ప్రార్థన చేసి నిన్ను నీ రుణం నేను తీర్చుకోవాలన్నా. అన్నా సునీల్ అన్న నీకు చాలా వందనాలని నేను మరొకసారి నమస్కరించి అడుగుతున్నానన్నా. విధి పగై తరిమెలా మహోష్ణమై రుధిరమే మరిగెనా.